ఈ నెల 20వ తేదీ నుండి 45 రోజుల పాటు నిర్వహించనున్న రెహమాన్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ను క్వారీ ఏరియా మైదానంలో ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ ను నగర శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ నగరంలో గత 5 ఏళ్లుగా ఎక్కడ ఎగ్జిబిషన్లు జరగకుండా మాజీ ప్రజా ప్రతినిధి వేధింపుల పర్వంతో అడ్డుకున్నాడని, ఆ విధంగా రెహమాన్ ట్రేడ్ ఫెయిర్ నిర్వాహకులు 8 లక్షల రూపాయల వరకు నష్టపోయారన్నారు. వ్యాపారాలు చేసుకోవడానికి ఎవరి స్వేచ్ఛ వారికి ఉంటుందన్నారు. గతంలో నష్టపోయిన ఈ నిర్వాహకులకే అనుమతులు ఇప్పించామని తెలిపారు. రెహమాన్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులకు అన్ని అనుమతులు ఇప్పించామన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఆవిడి ఇదే ప్రాంగణంలో సత్యమేవ జయతే అని మీటింగ్ పెట్టినప్పుడు ఏదైతే ఈ రోజున ఎగ్జిబిషన్ ప్రారంభించుకుంటామన్నామో వీళ్ళకే ఆ రోజు పర్మిషన్ వచ్చింది. పర్మిషన్ వచ్చినప్పుడు ఒకరోజు వారిని సహకరించమని సమావేశం ఏర్పరచుకోవడానికి వారి యొక్క సహకారం తీసుకొని చేయడం జరిగింది. సమావేశం అయిపోయిన వెమ్మటనే మరుసటి రోజే వీళ్ళ మీద కక్ష సాధింపులు మొదలెట్టి ఎగ్జిబిషన్ అన్నది వీళ్ళని అసలు రాజమహేంద్రవరంలోని ఈ వ్యాపారమే చేయనివ్వకుండా కక్ష సాధింపులు జరిగినాయి. మరలా వారు సంప్రదించినప్పుడు మేమే అధికారులతో మాట్లాడి వాళ్ళకి మరలా పర్మిషన్లు ఇప్పించి ఇంకో ప్రాంగణం ఎక్కడో చూస్తామన్నారు. లేదు, ఎక్కడైతే మీకు అన్యాయం జరిగిందో అక్కడే న్యాయం జరగాలి, ఇదే ప్రాంగణంలోనే మీరు ఎగ్జిబిషన్ పెట్టండి అని చెప్పి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీగా మేము సహకరించడం జరిగింది.